నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మట్టిలో మాణిక్యాలే. లైక్ నేను అందులో ఒక మెంబర్‌నే. సో, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను వాళ్ళని చూస్తూ నేను నేర్చుకున్నా. లైక్ చాలామంది పెద్దలున్నారు ఇందులో. సో, వాళ్ళని చూస్తూ నేను నేర్చుకున్నా. అండ్ వాళ్ళ పాటలు విని నేను ఎంజాయ్ చేస్తూ, వింటూ వాళ్ళ ఇన్‌స్పైర్‌గా తీసుకొని నేను సాంగ్స్ రాయడము. తర్వాత వాళ్ళతో పాటు ఈరోజు స్టేజ్ షేర్ చేసుకుంటున్నా. సో, నాకు నిజంగా ఫస్ట్ టైము నాకొక ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. అసలు ఎలా ఉండబోతుంది ఈ బిగ్ నైట్ అనేది. సో, నేనైతే చాలా 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 ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఇక మీరు చూస్తారని చెప్పేదేం లేదు. నా ఆనందం 23 రోజు, ఆగస్ట్ 23 రోజు చూడబోతారు. సో, ఈ 2025లో ఒక బిగ్గెస్ట్ ఫోక్ నైట్ నిజంగా ఎలా ఉండబోతుందనేది మీరు చూస్తారు ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఆ రోజు మిస్ అవ్వకండి. ప్రెజెంట్ అయితే నేను ఆర్టిస్ట్‌గా వేరే వేరే ఛానల్స్‌లో చేస్తున్నాను. బట్ నా ఛానల్‌కొచ్చేసరికి నేను నా పాట హిట్ అవుతుందని చెప్పేసి నేను ఎవ్వరికీ కూడా గ్యారంటీ ఇవ్వను. ఎందుకంటే ఏ పాట ఏ ఏ సాంగ్ ఈ జనాలకి అట్రాక్ట్ అవుతుంది, తర్వాత ఎడిక్ట్ అవుతుందో తెలీదు. సో, 'రాను బొమ్మాయికి రాను' ఎడిక్ట్ అయిపోయింది అందరికి. సో, అలా మోస్ట్‌లీ నా నెక్స్ట్ సాంగ్స్ కూడా ఖచ్చితంగా అవుతదని చెప్పేసైతే చెప్తాను. దాన్ని ఖచ్చితంగా నేను బల్లగుద్ది మళ్ళీ 'రాను బొంబాయి' కంటే బాగా వస్తుందని చెప్పలేను. ఎందుకంటే 'రాను బొంబాయికి రాను' ప్రపంచ స్థాయిలో అదొక నెక్స్ట్ లెవెల్ అది చేరిపోయింది. అది ఆ జాబితాలో చేరిపోయింది. అండ్ మిస్ ఇండియా వాళ్ళ నోట నుంచి మీకేం తెలుగు పాటొచ్చంటే 'రాను బొంబాయికి రాను' అది వినగానే మేమే షాక్ అయ్యాము. మరి మీరు ఇంకెంత షాక్ అయ్యారు అసల? ఇంకా అది ఇక నా ప్లేస్‌లో మీరుండి ఆలోచించాలి ఇగ. అద్దాల మేడలున్నయే, మేడల్లా మంచి సీరలున్నయే, సీరంచు రైకలున్నయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను.